ఇక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇటు ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో నిర్ణయాలు లోపాలను నివేదిక ఎత్తి చూపింది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లతో పాటు అధికారులు బాధ్యులేనని తేల్చింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేబినెట్లో కూడా చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ వర్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రేమ్, ఇక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో నిర్ణయాలు లోపాలను నివేదిక ఎత్తి చూపింది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లతో పాటు అధికారులు కూడా బాధ్యులేనని తేల్చింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రేమ్, శ్వేత, మీరన్నట్టుగానే ఏదైతే ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా అప్పటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి బాధ్యులు ఎవరైనా మరొకవైపు ఆనాడు ఆ శాఖకు బాధ్యులుగా ఉన్నటువంటి సెక్రటరీగా, కమిషనర్గా ఉన్నటువంటి వారు, దాంతోపాటు దాని నిర్వహణలు చూసేటువంటి ప్రత్యేక అధికారులు ఎవరున్నా కూడా వారిపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకవైపు ఇక గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, మరొకవైపు అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొదటి నుంచి కూడా ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా కాళేశ్వరంపై, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాళేశ్వరం ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. మొదటి నుంచి కూడా కాళేశ్వరంతో 1 ఎకరం కూడా నీళ్లు అందివ్వలేదు. దానికి ఎకరానికి 60,000 కరెంటు ఖర్చుతో నీళ్లు పారేయాల్సి వస్తుంది. ఎత్తిపోయాల్సినటువంటి అవసరం లేదు. తుమ్మిడేటి దగ్గర స్కోప్ ఉన్నా కూడా అక్కడ నీళ్లు లేవనే నెపంతో డబ్బులు కాంట్రాక్టర్ నుంచి తీసుకోవాలన్న ఒక్క కారణంతో ఆనాడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మించిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపించినట్టుగానే 1,000 కోట్లు, లక్ష కోట్లతో జరిగినటువంటి ప్రాజెక్టుకు 1,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కూడా మరొకవైపు కాంగ్రెస్ పార్టీగా అప్పుడు విమర్శించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణలో ఒకటి ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఒకటి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే, మరొకవైపు రైతులు, మూడోది ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం పెట్టుకుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాళేశ్వరంపై కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ సంవత్సరంన్నర తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషన్ ఏర్పాటు తర్వాత ఇప్పటికీ కాంగ్రెస్ పాలన గడిచి కూడా సంవత్సరంన్నర అయిపోయింది. మొన్నటికి మొన్న రిపోర్ట్ ఇచ్చింది. అయితే రిపోర్ట్లో పూర్తి స్థాయిలో క్యాబినెట్ సమావేశంలో కూడా దానిపై చర్చించారు. ఇక అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ సిట్టా లేకపోతే సిబిఐ ఇంకా దానిపై ఎట్లాంటి విచారణ జరుగుతుందనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఒక ఆసక్తికర పరిణామం ఏంటిదంటే, ఒకటి ఆనాడున్నటువంటి బీఆర్ఎస్లో సీఎంగా అప్పుడున్నటువంటి కేసీఆర్ పేరు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు పేరు కానీ, అప్పుడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనరు, ఆ తర్వాత దానికి బాధ్యులుగా ఉన్నటువంటి వారందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. అయితే ఒకటి ఆదేశించినందుకు అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ మీద, ఇరిగేషన్ శాఖ మంత్రి అయినందుకు బాధ్యతలు చూసినటువంటి హరీష్ రావు మీద, ఆ తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇవన్నీ ఓకే, వాటిపై ఖచ్చితంగా ఒకవేళ ఆ దాంట్లో అవినీతి జరిగినా లేకపోతే ఆ కూలినటువంటి దానిపై ఎందుకు విచారణ చేసి ఆ విచారణకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ కట్టిన వారిపై చర్యల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఒకటి, కాళేశ్వరం ఏదైతే రాష్ట్రంలో కాదు దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన కంపెనీలో ఒకటైనటువంటి మెగా కంపెనీ విషయంలో ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండూ ఎందుకు మాట్లాడడం లేదు? గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు
అదే కంపెనీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ లేకపోతే రోడ్ల నుంచి మొదలు పెడితే మిగతా వాటన్నిటిపై మాట్లాడింది. ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంపెనీ మళ్ళీ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. ఆ కంపెనీ మళ్ళీ కడుతుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా పార్టీలు వేరే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అదే కంపెనీ ఉంది. ఇక్కడ కాంగ్రెసు పక్క రాష్ట్రంలో బీజేపీ కూటమి కూడా అధికారం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ కంపెనీ ప్రాజెక్టులు కట్టుకుంటూ వస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు వారిని దగ్గర తీసుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర తీసుకుంది. ఇట్లా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని హక్కును చేర్చుకొని లేకపోతే వీళ్ళే ఆ పార్టీ దగ్గరికి పోయి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఇట్లాంటి తప్పిదాలు జరిగినప్పుడు మాత్రం అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఒకటే ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎవరు కూడా ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఎవరు మాట్లాడడం లేదు. దీనిపై ఖచ్చితంగా ఒకవేళ తప్పు జరిగితే తప్పు నాయకులు అధికారులపై ఎట్లయితే తీసుకున్నారో ఆ కంపెనీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా అడుగుతున్నారు. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.